నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. కాంగ్రెస్ వ్యవహారం ఆరిపోయిన వంటకు గరిటె తిప్పినట్టయింది. స్టాఫ్ నర్సుల నియామకాలు బీఆర్ఎస్ ఘనత. తన ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్ ఆరాటం. ఫిబ్రవరి 1న గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్న హామీ నుండి విద్యార్థుల దృష్టి మరల్చడానికి కాంగ్రెస్ నాటకం. నందిమల్ల అశోక్ మీడియా కన్వీనర్. కేసీఆర్ ప్రభుత్వంలో తుది దశకు చేరుకున్న స్టాఫ్ నర్సుల నియామకాలను తామే చేశామని కాంగ్రెస్ ఆర్భాటంగా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం అట్టహాసంగా చేపట్టడం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ వ్యవహారం ఎవరికో పుట్టిన బిడ్డను ముద్దాడడం సిగ్గుచేటైన విషయం. ప్రజలకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావాలని కేసీఆర్ ప్రభుత్వం 30 డిసెంబర్ 2023 రోజు 5204 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, దీనికి తోడుగా 22 జూన్ 2023 రోజు 1890 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం 7094 స్టాఫ్ నర్సుల నియామకాలకు 2 ఆగస్టు 2023 రోజు పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఫలితాలు ప్రకటించే సమయానికి ఎన్నికల కోడ్ వచ్చి ఆగిపోవడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పాత్ర ఏమాత్రం లేదు. మేము చేసిన పథకాలకు మంగళహారతులు ఇవ్వకుండా మీరు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు సాధించిన స్టాఫ్ నర్సులందరికీ బీఆర్ఎస్ పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సమావేశంలో మీడియా కన్వీనర్ అశోక్, జోహెబ్, చిట్యాల రాము, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని హడావిడిగా జరపడం జరుగుతూ ఉంది. అదేంటంటే ఇవాళ రాష్ట్రంలో 6000 మంది స్టాఫ్ నర్సులను మేము నియమించామంటూ నియామక పత్రాలు అందజేత ఆర్భాట కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహిస్తూ ఉన్నది. అసలు ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏ విధంగా జరిగింది, ఏ ప్రభుత్వంలో జరిగింది, ఎవరు నియమించారనేది దానికి స్పృహ లేకుండా ఇవాళ ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లోనే మేము 6000 మంది స్టాఫ్ నర్సులకు నియామకాలు చేసామని గొప్పలు చెప్పుకొని ఇవాళ జెండా ఊపుతున్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహార శైలి ఎట్లా ఉంది అంటే చేరిపోయిన వంటకు గరిటె తిప్పినట్టుగా ఉంది. ఇవాళ దీన్ని మేము బీఆర్ఎస్ తరఫున ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ మేము ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ మేము ఈ విషయాన్ని చెప్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలోనే ఈ రాష్ట్రంలో వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రావాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో 7094 మంది స్టాఫ్ నర్సులను నియమించడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ గత ప్రభుత్వంలో డిసెంబర్ 30వ తారీఖున 5204 మంది స్టాఫ్ నర్సులను నియమించాలనే ఉద్దేశంతో ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి తోడుగా మళ్ళీ ఇదే ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం జూన్ 22న మళ్ళీ ఒక 1890 మంది స్టాఫ్ నర్సులను నియమించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం 7094 మంది స్టాఫ్ నర్సులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ మొత్తం నియామకాలకు సంబంధించి ఆగస్టు 2న పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ పరీక్షలు నియమించే క్రమంలో నోటిఫికేషన్ రావడం, ఆ కార్యక్రమం ఆ విధంగా ఆగిపోయింది. ఆ ఫలితాలు కూడా తుది దశకు వచ్చే ఫలితాలు ప్రకటించే ముందరనే బీఆర్ఎస్ ప్రభుత్వం దురదృష్టవస్తు ఓడిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ఇవాళ ఎంతో ఆర్భాటంగా మేమే 6000 మంది స్టాఫ్ నర్సులను మేము ఇవాళ నియామకం చేసినామని చెప్పి వాళ్ళకి నియామక పత్రాలు అందజేస్తున్నామని చెప్పి ఇవాళ రాష్ట్రానికి తరలించే పనిలో ఆర్భాటంగా ప్రారంభించడం జరిగింది. ఇది ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మీరు ఇవాళ నేను చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇవాళ స్టాఫ్ నర్సుల నియామక పత్రాల అందజేత అనే ఆర్భాటం అనే కార్యక్రమం ఎందుకోసం చేస్తున్నారంటే మీరు ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి ఫిబ్రవరి 1 తారీఖున గ్రూప్ 1 పోస్టులకు మేము నోటిఫికేషన్ ఖచ్చితంగా విడుదల చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ నుంచి విద్యార్థుల దృష్టి మరల్చడానికే ఇవాళ ఈ కొత్త నాటకానికి తెరలేపినని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ వనపర్తిలో ఎమ్మెల్యే గారు కూడా చాలా ఆర్భాటంగా పచ్చజెండా ఊపి 99 ఈ నియోజకవర్గంలో ఉన్న 99 మందికి ఇవాళ మేము నియామక పత్రాలు ఇస్తున్నామని ఒక జెండా ఊపడం జరిగింది. దాని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకులు వెంటనే ఎమ్మెల్యే అయినప్పుడే, ముఖ్యమంత్రి అయినప్పుడే స్టాఫ్ నర్సులకు మేము నియామక పత్రాలు ఇస్తున్నాం అనేది ఒకటి ప్రజల్లో ఉన్న గందరగోళ పరిస్థితులు కల్పించడానికి పెద్ద ఆర్భాటంగా జెండా ఊపడం జరిగింది. ఇది ఇవాళ ప్రజలు తెలుసుకోవాల్సిన వాస్తవం ఏంటంటే ఇది గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. గత ప్రభుత్వంలోనే నియామకాలు జరిగినవి. మేము నియామకాలు జరపలేకపోయినా ఎన్నికల కోడ్ రావడం వల్ల ఇది ఆగిపోయింది తప్ప ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత కాదు.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన వెంబడే 2 లక్షల మందికి 2 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం, నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. దానికి ఖచ్చితంగా వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో నియమింపబడినటువంటి స్టాఫ్ నర్సులకు కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు మంచిగా పనిచేసి వైద్య సేవలు అందించి ప్రజల్లో మంచి గుర్తింపు పొందాలి. ఈ ఉద్యోగాలని కూడా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలే మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ కాంగ్రెస్ వేసే మభ్య పెడుతున్నటువంటి విషయాలను గట్టిగా గుర్తించాలి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల్లో భాగంగా ఫిబ్రవరి 1 తారీఖు రోజు రేపు అంటే ఇలా 31 రేపు 1 తారీఖు కంపల్సరీ గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. దానికి నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళ హామీ మేరకు ఉంది. కాబట్టి దాని దృష్టి మార్చడానికే ఈ కార్యక్రమం కాంగ్రెస్ చేపట్టిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు గుర్తించవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమం ఎవరో చేసిన వంటను గరిట తిప్పినట్టు, ఎవరికో పుట్టిన పిల్లలను ముద్ద అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కార్యక్రమాలు చేయకుండా వాళ్ళు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం.